హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ప్రేమే కదా ఇచ్చేద్దాం, మళ్ళీ పుడతామా ఏంటి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఏమైందిరా నాయనా ఇళ్లకు అని అనుకుంటున్నారా? ఏమి లేదు, మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులు ఎంత రూడ్ ఫెలోసో, అంత ఎమోషనల్ పర్సన్స్ అని. ఇవాళ వాళ్ళు ఒక సంఘటన చూశారు, అందుకే ఇదంతా. మ్యాటర్ ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అవును పవన్ కళ్యాణ్ గారు గీరు హమ్కో जानता नहीं, కైకో గారు గీరు యాడ్ करने तो बॉन्डिंग इधर से उधर नहीं जाता है. इसके लिए పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా రేపొద్దున సీఎంఏ అయినా హమ్కో మాత్రం ఓ పవన్ కళ్యాణ్ హీ హై అని కొండలు బద్దలు కొట్టి మట్టి చెప్పేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. అవును, మనం మనుషులం, పుట్టినందుకు పర్పస్ ఉంది. 80 లక్షల జీవజాతులు చూడలేని స్పృశించలేని ఒక అంశం ఒక మానవుడు మాత్రమే చూడగలడు, స్పృశించగలడు. గదే ప్రేమ. అందుకే మనుషులు ప్రేమించాలి. చెట్టునైనా ప్రేమించాలి, పక్షినైనా ప్రేమించాలి, పశువునైనా ప్రేమించాలి. అన్నింటికి మించి సాటి మనిషిని ఇంకా ఎక్కువ ప్రేమించాలి. ప్రేమ అంటే లవ్ లెటర్ కాదు, ఫ్లిర్టింగ్ కాదు, గిఫ్టింగ్ అసలే కాదు. మన గెస్చర్తో వాళ్ళ రైట్ కార్డ్ని స్ట్రైక్ చేయడం అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళ బాధనంతా బయటకు లాగేయడం. ఎంత కష్టమున్నా అంతా మామూలుగానే ఉందిలే అని అనిపించేలా చేయడం. అవును, సరిగ్గా అదే చేశాడు మన ఓజీ పవన్ కళ్యాణ్. నిరంజన్ అనే తన బుల్లి అభిమాని తెలంగాణ హన్మకొండలో తన కోసం ఎప్పటినుంచో వెయిటింగ్ చేస్తున్నాడని, ఎప్పటికైనా తనను కలవాలని ఆరాట పడుతున్నాడని తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి ఇంకేంటి, ఒక ఫ్యాన్ అసోసియేషన్ ద్వారా ఏదో ఒక ఈవెంట్లో కలిసే ప్రయత్నం చేయాల్సింది అంటారా? అది కరెస్టే. కానీ ఆ బుల్లి అభిమాని 17 ఏళ్ల చురుకైన యువకుడే. అన్నీ బాగుంటే పల్సర్ బైక్ని రై రై అని తిప్పి పవన్ కళ్యాణ్ని చూడడానికి శిల్పకళా వేదిక వైపు కూడా వెళ్ళేవాడే. కానీ భగవంతుడు ఎందుకో ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. ఆ బుల్లోడి ఎనర్జీస్ మామూలుగా లేవని అనుకున్నాడు ఏమో, కానీ ప్రస్తుతానికైతే బెడ్ రిడన్ చేసేసాడు. అందుకే పవన్ కళ్యాణే తాను తెరపైన ఎంత ఓజీ అయినా కూడా స్వయంగా వెళ్ళాడు. మరి ఇది కదా ఒక అభిమాని ప్రైడ్ మూమెంట్ అంటే. మీరు మీ వీరోలను చూడడానికి గుంపుల్లో గుద్దుకుంటూ వెళ్తారేమో, అదే నాను సైగ చేస్తే నా వీరోనే నా ఇంటికి వస్తాడు అని ఈ నిరంజన్ కూడా తొడకొట్టే సిచ్యుయేషన్ ఇది. ఇక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అంటారా? ఈ అబ్బాయికి బాగవ్వాలని పవన్ కళ్యాణ్ గుళ్ళో పూజలు చేయించి అక్షింతలు శాలువా తెచ్చి, ఎరా అబ్బాయి నీకు నా సినిమాలు చూడాలంటే ఐప్యాడ్లో లోడ్ చేసి పంపిస్తాలే మా ప్రొడ్యూసర్స్ని అడిగి, అందులో ఓజీ కూడా అప్లోడ్ చేయమంటావా అంటే దానికి ఈ బుల్లోడు నా దగ్గర యాప్ ఉంది, అందులో నేను అన్నీ చూస్తానే ఉంటా అన్నాడు. ఈ ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ పక్కున నవ్వేశాడు. కానీ ఆ అభిమాని నిష్కల్మషమైన రెసిప్రొకేషన్కి ఖచ్చితంగా లోపల నలిగిపోయి ఉంటాడు. అందుకే వెంటనే నేను గినక ఓజీ 2 తీస్తే నువ్వే నా ఈవెంట్కి స్పెషల్ గెస్ట్వి, వస్తావా అంటూ క్యూట్ సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్. దానికి ఆ బుల్లోడు ఇంకో సవాల్ విసిరాడు, నాకు రామ్ చరణ్ దగ్గర ఉండే కుక్కపిల్ల కావాలి అని. దానికి పవన్ కళ్యాణ్, ఎలా ఉంటుంది నాన్న అది, తన దగ్గర 2-3 ఉంటాయి కదా అంటే, చిన్నగా ఉంటుంది, లైన్లా ఉంటుంది అన్నాడు. ఇక రామ్ చరణ్కి బ్యాండ్ బజాయించైనా దాన్ని ఒక రోజు కోసమైనా పవన్ కళ్యాణ్ తెచ్చి ఇస్తాడు. మరి అంతే కదా, ప్రపంచమంతా ఒకలా, నేను మాత్రం ఇలా అనే బరువైన బాధ నుంచి బయటపడడానికి ఒక చిన్న బాలుడికి తన సినిమాలు ఊతమయ్యాయి, అంతకంటే ముఖ్యంగా నేను ఊరటనయ్యాను అని తెలిస్తే ఎవరైనా పైకి పొంగిపోయినా లోపల కుంగిపోవాల్సిందే. అందుకే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ సంథింగ్ స్పెషల్ టు సమ్వన్ ఫర్ నో రీజన్. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి మా బొంద అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinion. See you again.